హలో నమస్తే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా అసలు? తెలుగుదేశం పార్టీని చూసి అయ్యో పాపం అనే పరిస్థితి ఉందా అంటే అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు గానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా ఓ డజన్ మందికి పైగా కీలకమైన నేతలున్నారు. వాళ్ళు యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల సభ్యత్వ నమోదు కూడా చేసింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీటింగ్ పెట్టి ఇకపైన ప్రతి వారం ఒకరోజు నేను తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం సమయం ఇవ్వబోతున్నాను. వారంలో ఒకరోజు ట్రస్ట్ భవన్ కేంద్రంగా మనం కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం అంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు దిశానిర్దేశం చేశారు. మీరు కష్టపడి పనిచేయండి. పార్టీని ఇక్కడ మళ్ళీ మనం రివాంప్ చేయొచ్చు. నేను మీకు టైం ఇస్తాను ప్రతి వారం. గతంలో ఇవ్వలేకపోయాను 14-19 మధ్యలో. ఈసారి మాత్రం సమయం ఇస్తాను అని చెప్పారు. కారణం ఏంటో తెలీదు గానీ, ఆ మీటింగ్‌లో చెప్పిన తర్వాత ఆయన ఒకసారి, రెండు సార్లు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో ట్రస్ట్ భవన్‌లో సమావేశం కాలా. పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో 15 నెలలు దాటుతోంది. బట్ ఒక్కసారి కూడా తెలంగాణ తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరణకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి ఏం చేయాలనేది నాయకులకు ఆ రోజు చెప్పిన మాటని ఆ తర్వాత ఎక్కడ ఆయన నిలబెట్టుకున్నట్టు కనపడలా. అడపాదడప కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ కలిసి రావడమో, లేకపోతే ఇక్కడికి ఆయన వచ్చినప్పుడు వెళ్ళి కలవడమో చేస్తున్నారు తప్ప. ఇక సభ్యత్వ నమోదు, మహానాడు కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖ, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈ వ్యవహారాలన్నీ కాస్త అటెన్షన్‌ని తీసుకొస్తూ ఉన్నాయి. సో, గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 2023లో శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, తెలంగాణ పార్టీ అటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ అప్పుడు అన్ని చోట్ల పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని, అన్ని చోట్ల పోటీకి సంబంధించి సమాయత్తం అవుతున్న టైంలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తెలంగాణలో అసలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీయే చేయకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఓ రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీయే చేయకూడదని నిర్ణయం తీసుకోవడం అనేది అనూహ్యం డెఫినెట్‌గా. కనీసం ఒక 60-70 స్థానాల్లో అభ్యర్థుల్ని పెట్టగలిగిన పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అసలు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది సరే, ఎవరో ఒకరికి మద్దతు తెలిపారా? అటు భారతీయ జనతా పార్టీకి మా మద్దతనో, ఇటు లేదు జనసేన పార్టీకి మా మద్దతనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మా మద్దతనో, ఏదో ఎవరికో ఒకళ్ళు మద్దతు ప్రకటించి ఉండాలి. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. తాము మాత్రం పోటీ చేయకూడదు అని ఓ విలక్షణమైన నిర్ణయం ఎప్పుడు ఎక్కడ ఎటువంటి రాజకీయ పార్టీ తీసుకోని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. సో, ఆ తర్వాత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం, లేదు మీరు మళ్ళీ గట్టిగా పనిచేయండి అని ఆయన చెప్పడం, ఇక్కడ కొంతమంది నాయకులు అటువంటి పని ప్రారంభించి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉండడం, సభ్యత్వ నమోదు చేయించడం చూసాం. సో, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీకి సంబంధించిన నేతలతో సుదీర్ఘంగా సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనం పోటీ చేయట్లేదు అని ప్రకటించారు. ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే మరి ఆ రాజకీయ పార్టీ ఎందుకు? రాజకీయ పార్టీ ఏమని ప్రజల దగ్గరికెళ్ళాలి? ఆ రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికెళ్ళి ఏం చెప్పాలి? అల్టిమేట్‌గా రాజకీయ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, లేకపోతే కనీసం ఎన్నికల ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయడం, తమ బలమేంటో చూపించుకోవడం, ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాసేవ చేయడం, ఇది కదా పార్టీ లక్ష్యం. కానీ అసలు మేము పోటీయే చేయమనడం వెనక ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదు. సరే, ఒక రాజకీయ పార్టీ ఇష్టం పోటీ చేయాలా లేదా వాళ్ళ ఇష్టం. సో, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, ఆ పార్టీకి సంబంధించిన వర్కర్సు, ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉంటారు. వాళ్ళు ఎవరికి ఓటేయాలి? అది కూడా చెప్పలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. వెరీ అన్‌ఫార్చునేట్. కనీసం మీరు ఓటు ఎవరికో ఒకరికి వేయండి అని చెప్పలేని పరిస్థితిలో నాయకత్వం ఉంది. ఎవరో ఒకరి కోసం పని చేయండి అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఫలానా వాళ్ళ కోసం పని చేయండి అని ఇంటర్నల్‌గా చెప్తారా పోనీ? తెలీదు మరి ఇంటర్నల్‌గా ఏం చెప్తారో. నిజానికి తెలుగుదేశం పార్టీ దేశాన్ని పాలిస్తున్న ఎన్‌డీఏ కూటమిలో ప్రధానమైన భాగస్వామి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలనుకుంటోంది, అధికారంలోకి రావాలనుకుంటోంది. భారతీయ జనతా పార్టీ కూటమిలో టీడీపీ ప్రధానమైన భాగస్వామి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు. ఆ రెండు చోట్ల రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసాయి. తెలంగాణకు వచ్చేసరికి ఎందుకో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక అంటరాని పార్టీ అయిపోయిందా అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ మద్దతుని కనీసం అడిగే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేయట్లా. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మద్దతును అడిగే ప్రయత్నం, మద్దతు కోసం ఒక ఫోన్ కాల్ చేయడం కూడా కనపడట్లా. లేదు, మనం ఎన్డీఏలోనే ఉన్నాం కదా, ఈ రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ మనం ఎన్డీఏతోనే ఉన్నాం కదా, ఎన్డీఏ పార్ట్నర్స్ కదా మనం, కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇద్దాం అనే మాట చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతున్నారు. ఇది ఎక్కడా ఉండదసలు. ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేస్తున్న సందర్భంగా
ఎన్డీఏ పార్ట్నర్ పార్టీ పోటీ చేయకుండా, ఎవరికి మద్దతిస్తామో ప్రకటించకుండా, ఎవరికి ఓటేయాలో చెప్పకుండా ఉండడం అనేది ఖచ్చితంగా అనూహ్యం. అది ఇటువంటి రాజకీయం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇటువంటి రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడం ఆయన పెట్టుకున్న మీడియాకి మాత్రమే సాధ్యమవుతుంది. ఓ పార్టీ విధానం ఏంటో తెలియాలి కదా! ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలో, ఆంధ్రాలోను పోటీ చేసింది. తెలంగాణలో 3 అసెంబ్లీ సీట్లొచ్చాయి. ఓ ఎంపీ గెలిచారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఎంపీ గెలిచారు. 15 అసెంబ్లీ సీట్లు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండాలనుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా రాష్ట్రం విడిపోయింది. ఆ రాష్ట్రంతో మాకు సంబంధం లేదనుకుంది. ఈ రాష్ట్రంలో పార్టీని వదిలేసింది. పార్టీ దుకాణం మూసేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్ఫైన్ అయింది. బట్ తెలుగుదేశం పార్టీ అలా ఉందంటే లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గెలవాలనుకుంటోంది. తెలంగాణలో విస్తరించాలనుకుంటోంది. తెలంగాణలో బలపడాలనుకుంటోంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయమంటోంది. ఏమనాలి తెలుగుదేశం పార్టీని? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లోకేష్ గారిని మాకు ఇచ్చేయండి సార్. హైదరాబాద్లో పుట్టారు ఆయన. తెలంగాణను లోకేష్ గారు చూస్తారు. ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకోండి. లోకేష్ గారి నాయకత్వంలో తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెస్తామని పదే పదే చెప్పారు. ఇక్కడ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి అని నారా లోకేష్ గారు రివ్యూ చేయడం అనేది నేను చూడలా ఇక్కడ. నేను వినలా ఇక్కడ. సో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వానికో, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న కొంతమంది పెద్ద మనుషులకో హైదరాబాద్లో ఆస్తులున్నాయి. ఇక్కడ పార్టీ ఉనికి కావాలి. ఇక్కడ పార్టీ ఉనికి దేనికి కావాలంటే, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవడానికో, ఇక్కడ గెలిచి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికో కాదు. ఇక్కడ వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంకు చూపించి ఎవరో ఒకరికి మద్దతిచ్చి, ఇంటర్నల్‌గా అది కూడా మద్దతిచ్చి వాళ్ళ ద్వారా తమకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి అని అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్‌గా సంబంధాలున్నాయి. ఒక వర్గం అనుకుంటోంది. రేవంత్ రెడ్డి గారి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయట్లేదని ఒక వర్గం అనుకుంటోంది. భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థికి టీడీపీ ఓపెన్‌గా మద్దతిస్తే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులుగా ఉండే వాళ్ళంతా మనకు ఓటేయరు. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం అనేది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా నష్టం చేసిందో మనకు కూడా అలాగే నష్టం చేస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కాబట్టి మాకు ఇంటర్నల్‌గా ఓటేయండి అని చెప్పిందేమో భారతీయ జనతా పార్టీ అని ఒక చర్చ నడుస్తోంది. ఇవి 2 కాకుండా మాగంటి గోపీనాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన భార్య ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆమెకి మనం మద్దతు ఇద్దామని తెలుగుదేశం పార్టీ భావిస్తుందేమోనని. ఇలా మల్టిపుల్‌గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్కర్‌కి కూడా క్లారిటీ లేకుండా, తెలుగుదేశం పార్టీ విధానం ఏంటో తెలియకుండా ఉంది జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలనో, బలపెట్టాలనో, ఇక్కడ గెలవాలనో, ఇక్కడ కనీసం మనం ఏదో అలజడి చేసి ఇక్కడ ఉన్నామని అనిపించుకొని, పలానా పార్టీతో పొత్తు పెట్టుకొని 2, 3 సీట్లు తీసుకొని గెలుద్దామనో అనుకోవడానికి అనుకుంటూ వస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కి పార్టీ నాయకత్వం ఇస్తున్న షాకులు చూసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పాపం కదా అనిపిస్తోంది. పాపం టీడీపీ నాయకులు కదా అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కాస్త బలమున్న ప్రాంతాలంటే ఖమ్మం జిల్లా లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల. ఈ 2 ప్రధానంగా చెప్పుకుంటాం. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో కూడా చూస్తుంటాం. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రధానంగా షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఓటింగు, ప్రభావితం ఇవన్నీ ఉంటాయి. సో ఇటువంటి చోట్ల కూడా మీరు పోటీ చేయకపోతే ఇంకెక్కడ పోటీ చేస్తారు? కరీంనగర్‌లోనో, వరంగల్‌లోనో పోటీ చేసే పరిస్థితి లేదు కదా ఇప్పుడు. తెలుగుదేశం పార్టీకి బలం ఉండే అవకాశం ఉన్న ప్రాంతం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తే నివాసం ఉండే ప్రాంతం, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తే నివాసం ఉండే ప్రాంతం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఉన్న ప్రాంతం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా 30-40 సంవత్సరాలు ఇక్కడ యాక్టివిటీ నడిచిన ప్రాంతం. ఈ ప్రాంతంలో పోటీ చేయాలా వద్దనే దానిపైన పోటీ చేయొద్దనే నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వ ప్రయోజనాల కోణంలోనే నిర్ణయం తీసుకున్నట్లు భావించాలి తప్ప, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోణంలో, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ భవిష్యత్తు కోణంలో, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోణంలో, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల భవిష్యత్తు కోణంలో తీసుకున్న నిర్ణయంగా ఏమాత్రం చూడలేము.